అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించిన నెలవారీ కార్యక్రమాల ప్రత్యేక బులెటిన్కు స్వాగతం. జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన అధ్యక్షుడిగా హాఫీజ్ సయ్యద్ షౌకత్ ఫహీంను, జమాత్ ఇస్లామీ హింద్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదతుల్లా హుస్సేని అక్టోబర్ 28న నియమించారు. ఈ విషయాన్ని సంస్థ సెక్రటరీ జనరల్ ఆరిఫ్ అలీ అధికారికంగా ప్రకటించారు. విద్యావేత్తగా ప్రసిద్ధిగాంచిన ఫహీం ఎంఏ, ఎంఎస్సి సైకాలజీలో విద్యార్హతలు పొందారు. 2023 నుండి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మాజీ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్ రాజీనామా చేసిన అనంతరం ఫహీం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక అయ్యారు. అక్టోబర్ 29న విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సలహా మండలి సభ్యులు, సంస్థ బాధ్యులు, జమాత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎస్ఐఓ, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు నూతన రాష్ట్ర అధ్యక్షులు హాఫీజ్ షౌకత్ ఫహీంను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. తణుకు పట్టణంలో జమాత్ ఇస్లామీ హింద్ జిల్లా స్థాయి క్యాడర్ సమావేశం అక్టోబర్ 5న నిర్వహించబడింది. ఈ సమావేశంలో జమాత్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీముద్దీన్, కార్యదర్శి అబ్దుల్ కరీం ముజాహిద్, జిల్లా బాధ్యులు షహజాద్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జమాత్ యొక్క మిఖాతీ మిషన్ను విజయవంతం చేయడం కోసం ప్రతి క్యాడర్ సభ్యుడు సంస్థ నిర్దేశించిన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. సాంఘిక సేవా కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు, ఉమ్మత్ సంస్కరణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ జమాత్ సందేశాన్ని ప్రజల్లోకి చేర్చడం ప్రతి సభ్యుని బాధ్యత అని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జమాత్ సభ్యులు, కార్యకర్తలు, మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 11, 12 తేదీల్లో నంద్యాల, కర్నూలు, ప్రకాశం జిల్లాలకు చెందిన సభ్యుల 2 రోజుల శిక్షణా సమావేశం నంద్యాలలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్త్రీ, పురుష సభ్యులు పాల్గొన్నారు. శిబిరంలో దైవ సంబంధాలు, సంస్థాగత నిబద్ధత, సమాజ సేవ, నాయకత్వ లక్షణాలు వంటి అంశాలపై సదస్సులు, సింపోజియాలు, వర్క్షాపులు, ప్రశ్నోత్తరాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు వంటి ఆధునిక పద్ధతుల్లో శిక్షణ ఇవ్వబడింది. సభ్యుల ఆలోచనాత్మక, ప్రేరణాత్మక భాగస్వామ్యంతో కార్యక్రమం ఉత్తేజంగా సాగింది. అక్టోబర్ 11, 12 తేదీల్లో నంద్యాలలో జరిగిన శిక్షణా శిబిరంలో రాష్ట్ర అధ్యక్షులు హాఫీజ్ షౌకత్ ఫహీం, మాజీ అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్, ప్రధాన కార్యదర్శి జనాబ్ మొహమ్మద్ కరీముద్దీన్, కార్యదర్శులు మౌలానా గౌస్ మొహిద్దీన్ నిజామీ, సలహా మండలి సభ్యులు మౌలానా ముజాహిద్ ఖాన్ ఉమ్రీ, అష్రఫ్ అలీ, జిల్లా బాధ్యులు మౌలానా అబ్దుల్ రెహమాన్ సూఫీ, షబ్బీర్ హుస్సేన్, హాఫీజ్ షోయబ్ జమాన్, మహిళా నాజిమా ఉమేరా బాను, స్థానిక నాజిమాలు తదితరులు పాల్గొని మాట్లాడారు. జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యుల సమావేశాలు అక్టోబర్ 18, 19, 20 తేదీల్లో విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో మాజీ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్ అధ్యక్షతన నిర్వహించబడ్డాయి. ఈ సమావేశాల్లో రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా బాధ్యులు, మహిళా విభాగ బాధ్యురాలు పాల్గొన్నారు. జమాత్ కార్యక్రమాల పురోగతిని సమీక్షించి రాబోయే రోజుల్లో మరింత సమర్థంగా ప్రజాసేవలో పనిచేయాలని నిర్ణయించారు. మత విద్వేషాలు, అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని, ప్రేమ, సౌహార్దత, సమానత్వం నెలకొల్పి ప్రభుత్వ పథకాలు అందరికీ సమానంగా చేరేలా ప్రయత్నించాలని తీర్మానం చేశారు. జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు హాఫీజ్ షౌకత్ ఫహీం అక్టోబర్ 31న విజయవాడ ఆటోనగర్ కౌసర్ మసీదులో జుమా ఖుత్బా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ హుకూకే హంసాయా, పొరుగువారి హక్కులు ఉద్యమ ప్రాధాన్యాన్ని వివరించి ప్రతి ముస్లిం ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇస్లాం సామాజిక సహకారాన్ని, మానవతా విలువలను బలపరిచే ధర్మమని అన్నారు. వక్ఫ్ ఆస్తుల రక్షణ గురించి మాట్లాడుతూ రిజిస్టర్ కాని వక్ఫ్ ఆస్తులను వక్ఫ్ ఉమ్మీద్ పోర్టల్లో త్వరగా నమోదు చేయాలని మసీదు ముతవల్లీలను సూచించారు. అనంతరం నూతన మసీదు, ఇస్లామిక్ సెంటర్ నిర్మాణాన్ని పరిశీలించారు. రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ అక్బర్ బాషా, విజయవాడ నార్త్ శాఖ అధ్యక్షులు మొహమ్మద్ జహీరుద్దీన్, అబ్దుల్ కలాం తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. ఇన్షాల్లా వచ్చే నెల న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.